గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటి ఈసారి అధికారం ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రతిపక్ష ఇండీ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ ఇండీ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండీ కూటమి బలాబలాలేంటి, విజయావకాశాలు ఎంత, విపక్ష పార్టీలకు ఎదురవుతున్న సవాళ్లేంటి తదితర అంశాల్ని ఈ కథనంలో చూద్దాం. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవులు, ముస్లింలు బలమైన నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీహార్లోని మొత్తం ఓట్లలో యాదవులు, ముస్లింల వాటా దాదాపు 30% ఉంది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఈసారి పోటీలో లేరు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ను ఆర్జేడీ తమ నాయకుడిగా ప్రకటించింది. తేజస్వికి వివాదరహితుడిగా పేరు ఉండడం ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తేజస్వికి ఉంది. ఆ సమయంలో ఆయన యువతలో మంచి గుర్తింపు సాధించారు. మరోవైపు బీజేపీ ఓట్లను దొంగతనం చేసి ఎన్నికల్లో గెలుస్తూ వస్తోందని రాహుల్ గాంధీ చేసిన ప్రచారం బీహార్ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇండీ కూటమికి బలహీనతలు కూడా చాలా ఉన్నాయి. ఆర్జేడీని ఎక్కువగా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులే నియంత్రిస్తారు. వారిపై పలు అవినీతి కేసులు ఉన్నాయి. ఈడీ దర్యాప్తు చేస్తున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం పార్టీకి మచ్చ తెచ్చింది. ఇక తేజస్వి యాదవ్ కు పార్టీ కేడర్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లాంటి లాలూ కుటుంబ సభ్యుల నుంచి తరచూ విమర్శలు, అసంతృప్తి వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. ఫలితంగా తేజస్వి పార్టీని, కూటమి భాగస్వాముల్ని నడపడం కంటే తన కుటుంబ వ్యవహారాల్ని చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సొచ్చింది. ఇది పార్టీకి ఉన్న తీవ్రమైన బలహీనతగా చెప్పొచ్చు. ఆర్జేడీ అవకాశాల విషయంలో యువతరం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. తేజస్వి లాంటి యువనేత నాయకత్వంలో ఇండీ కూటమి యువతరాన్ని ఆకట్టుకోవచ్చు. ఎన్డీఏలో ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ యాదవ్ ఈ అంశంలో వెనుకబడ్డారు. ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ తేజస్వి యువతను ఆకర్షిస్తున్నారు. వలసలు, శాంతి భద్రతల సమస్యను లేవనెత్తడానికి ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. గతంలో నితీష్ కుమార్ పార్టీతో ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కులగణన నిర్వహించి వెనుకబడిన వర్గాలకు కోటాను పెంచారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నప్పటికీ ఓబీసీ, దళితుల మద్దతుతో కోటా పెంపు తమ వల్లే సాధ్యమైందని ఆర్జేడీ చెప్పుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడుతోందన్న పేరు ఆర్జేడీకి ఉంది. కాంగ్రెస్ సహా వామపక్షాలు వంటి భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు ఆర్జేడీకి మేలు చేయనుంది. నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండడం వల్ల ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకే పడే అవకాశం ఉంది. చాలా కాలం ఆర్జేడీ అధికారంలో లేకపోవడం వల్ల పార్టీలోని ప్రధాన నాయకుల్ని ఉత్సాహపరచడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూటమిని ఐక్యంగా ఉంచడం ఆర్జేడీకి ప్రధాన సవాల్గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.